లక్షల మంది వచ్చి మీద పడతారు. నేలమట్టం టైం పెట్టినాం ఇంకో పీరియడ్, మార్నింగ్ టు నైట్ నేలమట్టం అంటే నేలమట్టం చేస్తాం. నేను నిన్న టీ న్యూస్ లో చూసిన కొన్ని లైవ్ లో ఇచ్చిండ్రు. వాడు కిందేసి తొక్కుతాడంట. వాడు ఎవరిని? మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కిందేసి తొక్కుతాడంట. వానికంత తోపు ఉంటే నేను నాకు ఫోన్ నంబర్ ఇరాబాయి, నేనే వస్తా, ఇద్దరమే. మా కార్యకర్తలు అవసరమే. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి, మిర్రర్ టీవీ, ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. నేను అందరిని అనదలుచుకోలే. మీడియా పరువు తీస్తున్నారు వీళ్ళు ఇష్టారాజ్యంగా, ఏది పడుతుంది అన్ని, ఏది కూడా బ్యాలెన్సింగ్ వేలో ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాల, డెమోక్రటిక్ వేలో. ఎక్కడుంది డెమోక్రసీ? ఎవడి ఇష్టం మనకు ఒకటే పనిగా, ఓన్లీ కాంగ్రెస్ కు వ్యతిరేకం. బ్యాలెన్స్ చేసుకుంటా అన్నిటి సమానంగా మాట్లాడుతూ. ఒకప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నానంటే, గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడి కేటీఆర్. మరి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గతంలోకి పోయి చూడండి, మీడియా సోదరులకు అందరు తెలుసు. ఇలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేనే లేదు. నీకు ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, చాలా తెలివి అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు షార్ట్ కట్లు వచ్చినావు, లాంగ్ రన్ లో రాలే. మా గౌరవ ముఖ్యమంత్రి లాంగ్ రన్ లో వచ్చిండు, నువ్వు షార్ట్ కట్లు వచ్చి టక్ మనొచ్చి సీట్ మీద కూర్చున్నావు. అయినా కూడా నువ్వు గౌరవ ముఖ్యమంత్రి అయిదామనుకున్నావు, ముఖ్యమంత్రి అవకాశం దొరకలే. మా రేవంత్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ వేలో అదే విధంగా ఆ ఫ్లో ఉంటది. మేమేవైతే పథకాలు ప్రామిస్ చేసినామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఏ విలేజ్ కని వెళ్ళండి అమ్మా, మీ ఊర్లో ఏ విధంగా అభివృద్ధి అయిందో అదే విధంగా యూనిఫామ్ వేలో అన్ని గ్రామాలలో అయినాయి. అన్ని గ్రామాలలో రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, అన్ని గ్రామాలలో సన్న బియ్యం ఇచ్చినాం, అన్ని గ్రామాలలో హౌసింగ్ ఇచ్చినాం. ఎక్కడేం చేయలేదు. మీరేం చేసారు చెప్పండి? ఇల్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం అని 10 సంవత్సరాలు అయిపోయి పీకిరు, క్లోజ్ అయిపోయి దుకాణం. ఇక ఇప్పుడు మళ్ళీ ఎంబడబడ్డారు. పెన్షన్లు అన్ని ఇస్తాము. మీరు ఎక్కడిచ్చారు? 4.5 ఏళ్ళు. 4.5 ఏళ్ళు ఏమి ఇయ్యలే. 4.5 years నథింగ్, ఏం చేయలేదు. ఇక ప్రభుత్వం వచ్చేట్లేదంటే టక 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 పడ్డాయి. రైతు 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 బంధు పడ్డది. పడ్డాక ప్రజలు ఏమనుకున్నారు? అరే ఇదే విధంగా ఇస్తారనుకుని ఓట్లు వేసిండ్రు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ చూడండి మీరు. ఈ గ్రేటర్ హైదరాబాద్ లాగా వేరే గ్రామాలు ఎందుకు లేవు? వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాదా? ఒకటి ఊహించిండ్రు. ఇక్కడ మీరు ఏమనుకుంటారు అంటే వన్ సైడ్ మాకు 24 పడ్డాయని. మీ తిట్లకు అడ్రస్ లేకుండా చేయాలా. కానీ ప్రజలు ఏంటంటే చాలా ఇదొక గ్రేటర్ హైదరాబాద్ ఈజ్ ఎ మినీ ఇండియా. ఇది గ్లోబల్ సిటీ కూడా. అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించాలా. ఇవన్నీ గమనించి ప్రజలు ఏమనుకున్నారంటే పీస్ఫుల్గా ఉండాలి, ఈ ప్రభుత్వం వస్తుందేమో అనుకొని మాకెందుకు తలకాయ నొప్పి, రేపు మళ్ళా బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎంతో మందిని పోలీసులతో కొట్టించి ఇష్టారాజ్యంగా చేసి పార్టీలో జాయిన్ చేసుకురు. అన్ని అదే పని పెట్టుకురు వాళ్ళు. అప్పుడు ఇలా మేము ఆ పని పెట్టుకుంటలే అని నేను బాధపడుతున్నా. మనం కూడా ఆ పని పెట్టుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి గారికి, రాహుల్ గాంధీ గారికి, మా మల్లికార్జున్ ఖార్గే గారికి, నేను సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ. వారు ఈ రోజు కూడా ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు స్టిల్ ఆన్ టుడే. అదే ప్రియాంక గాంధీ గారు ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఢిల్లీలో ఉంటుంది, నివసిస్తుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా? వాళ్ళకు చరిత్ర ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారి ముందే వాళ్ళ నాన్నమ్మని చంపేసిండ్రు. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నని చంపేసిండ్రు. వాళ్ళు భయప్రాంతులతోనే పెరిగిండ్రు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. ఇలా వీళ్ళు ఏం లేకుండానే 10 సంవత్సరాల్లో సొంత ఫ్లైట్లు కొనుక్కున్నారు, లక్షల కోట్లకు ఎదుర్కొండ్రు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఈయన పెద్ద పెద్ద మాట్లాడతాడు. హరీష్ రావు ఏడుంది ఫామ్ హౌస్? చెరువులో కట్టుకున్నాడు అజీజ్ నగర్ లో. ఇవన్నీ తెలివయా? మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నాడో అడుగుతా ఉన్నా నేను ఇక్కడ నుంచి. మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. లేకపోతే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతా ఉంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా రైట్, మనం రాంగ్ అనుకుంటున్నారు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. వాళ్ళ ఏమేమి ఉన్నాయో వాళ్ళ అన్ని ఇమీడియట్ గా హైడ్రాక్ చెప్పి ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రజల ద్వారా, అదే విధంగా పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హరీష్ రావు మీద యాక్షన్ తీసుకోవాలా. డబ్బులను ఏడికెళ్ళి వచ్చినాయి, వాళ్ళ మీద ఏసీబీ ట్రాప్లు పెట్టి వాళ్ళకి ఏడికెళ్ళి వచ్చినాయి, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.
జర్నలిస్టుల